హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఈరోజు వీడియో దేనికోసమో. ఎస్, హౌ ఇంపార్టెంట్ టు ట్రాక్ అవర్ పీరియడ్స్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ప్రెగ్నెన్సీ. అంటే మంచి హెల్త్ అండ్ ప్రెగ్నెన్సీ కోసం పీరియడ్స్ని ట్రాక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అనేది ఈ వీడియో అన్నమాట. అండ్ ఈ వీడియో ఎవరికొకరికి యూజ్ అవుతుందనే చేస్తున్నాను. సో ప్లీజ్ డూ నాట్ డూ ఎనీ బ్యాడ్ కామెంట్స్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చూడండి, లేకపోతే ఇప్పుడే జస్ట్ స్కిప్ చేసేయండి. నేనైతే అస్సలు ఫీల్ అవ్వను అండ్ ఇది ఇన్ఫర్మేటివ్ కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ బ్యాక్ టు అవర్ వీడియో, హౌ ట్రాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పీరియడ్ ట్రాకింగ్ అనేది హెల్త్కి ఎలా ఇంపార్టెంటో చూద్దాము. ఇలా ట్రాక్ చేసుకోవడం వల్ల మీ పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్సా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తెలుసుకోవచ్చు. రెగ్యులర్ పీరియడ్స్ అయితే వెల్ అండ్ గుడ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే మీరు కొన్ని హెల్త్ ఇష్యూస్తో ఉన్నారని అర్థమైపోయినట్టే, లైక్ పీసీఓస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ. సో యూ కెన్ కన్సల్ట్ అ డాక్టర్. అండ్ ఇలా ట్రాకింగ్ చేసుకోవడం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఓవ్యులేషన్ ఎప్పుడవుతుంది అండ్ ఎగ్ రిలీజింగ్ టైం అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇలా ట్రాక్ చేసుకోవడం వల్ల మన యొక్క హెల్త్ మీద మనకి ఇంకా అవగాహన పెరుగుతుంది, అలాగే మన సిమ్టమ్స్ మీద, అలాగే అండ్ మన క్రాంప్స్ని కూడా రెడ్యూస్ చేసుకోగలం అనమాట. అండ్ ఈవెన్ మన బాడీని కూడా మనం కంట్రోల్ చేసుకోగలం బై ప్రాక్టీసింగ్ యోగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హౌ టు ట్రాక్ అవర్ పీరియడ్స్. బుక్స్లో ట్రాక్ చేసుకోవడం అనేది వన్ థింగ్, కానీ ప్రతిసారి బుక్స్ని వేరే దగ్గరికి క్యారీ చేయలేం కాబట్టి అండ్ ఎప్పుడు మనతో ఉండే ఒక స్మార్ట్ ఫోన్లోనే మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ జనరేషన్లో చాలా ట్రాకింగ్ యాప్స్ ఉన్నాయి. నేను ఆ యాప్ యూజ్ చేయండి, ఈ యాప్ యూజ్ చేయండి అని అయితే పర్సనల్గా చెప్పను అండ్ ఏది ప్రమోట్ చేయట్లేదు. అండ్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక 3 to 4 యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో మీ పాస్ట్ లైక్ 2 to 3 months డేటా అడుగుతుంది, అలాంగ్ విత్ దట్ యువర్ సిమ్టమ్స్ అన్ని అడుగుతుంది అనమాట. సో అదంతా ఇచ్చిన తర్వాత అండ్ మీ ఆ యాప్స్ ఒక 3 to 2 months యూజ్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని యూజ్ చేయండి. ఈవెన్ నేను కూడా అలా యూజ్ చేసే ఒకటి డిసైడ్ అయ్యాను, నేను అదైతే చెప్పట్లేదన్నమాట. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి యూజ్ చేయండి అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై టు ట్రాక్ పీరియడ్స్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఓవ్యులేషన్ టైం అండ్ ఎగ్ రిలీజింగ్ టైం అనేది తెలియాలన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన వెంటనే మీట్ అయితే 99.5% అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ రావడానికి. సో ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ పీరియడ్స్ ట్రాకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని యాప్స్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఎప్పుడు మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి అండ్ ఎప్పుడు మీట్ అయితే లోగా ఉంటాయో కూడా మనకి అక్కడ చూపిస్తుంది. అండ్ ఓవ్యులేషన్ టైం ఎప్పుడు, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈవెన్ ఇలా ట్రాక్ చేస్తూ మనం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని కూడా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా యూజ్ చేయకపోతే డెఫినెట్గా యూజ్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అండ్ ఎవరికైనా యూజ్ ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. స్మాల్ సారీ, వీడియో అండ్ ఆడియోకి చిన్న మిస్ మ్యాచ్ వచ్చింది. వీడియో ఒక టైంలో రికార్డ్ చేయవలసింది అండ్ ఆడియో ఇంకో టైంలో రికార్డ్ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.